ఖమ్మం మేసే ఫెర్గ్యూసన్ ట్రాక్టర్ షోరూము. ఈ బండి వచ్చేసి 246 డైనా ట్రాక్ 4-wheel డ్రైవ్ అండి. ఇదేంటంటే మనకి వీల్స్ లేకుండా దమ్ములు చేస్తుంది. దీంతో రోటవేటర్ తోటి మనం దమ్ములు చేసుకోవచ్చు అండి వీల్స్ లేకుండా. ఈ రోజులలో అందరూ ఏం చేస్తారంటే ఎక్కువ కష్టపడకుండా కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి ఈరోజు దమ్ములు చేస్తున్నారు. కాబట్టి దీనికి వీల్స్ లేకుండా వీల్స్లు పెట్టడం తగిలియడం ఇబ్బంది అవుతుంది రైతులకి. అది లేకుండా ఓన్లీ రోటావేటర్ తోటి దమ్ములు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 246 డైనా ట్రాక్ 4-wheel డ్రైవ్. ఈ బండి వచ్చేసి దీనికి రేడియేటర్కి సేఫ్టీ జాలీ ఉంటుంది. అంటే మనం పత్తి గట్ల పీకినప్పుడు అవి పుల్లల రేడియేటర్ పుచ్చుకోకుండా రేడియేటర్ ఖరాబ్ కాకుండా అది సేఫ్టీ జాలీ అనేది ఆపేస్తుంది. ఇంకొకటి పవర్ స్టీరింగ్ ఆయిల్ సపరేట్ అండి. అన్ని బండ్లకి వేరే కాంపిటీషన్ ట్రాక్టర్లలో చూసుకుంటే అన్నిటికీ పవర్ స్టీరింగ్ ఆయిల్ గేర్ ఆయిల్ ఇంక్లూడింగ్ కలిసి ఉంటాయి. దీనికి ఏంటంటే వేరే ఉంటుంది. 1 లీటర్న్నర ఆయిల్ వేరే ఉంటుంది పవర్ స్టీరింగ్ ఆయిల్. ఒకవేళ ఏదైనా లీక్ అయినా కూడా ఆ లీటర్న్నర ఆయిలే పోత తప్ప గేర్ ఆయిల్కి ఏం కాదండి, అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది 4-wheel డ్రైవ్ అండి. 4-wheel డ్రైవ్ ముందుకి టైర్లు వచ్చేసి 8 వస్తాయండి సైజు. బ్యాక్ వచ్చేసి 14 వస్తాయి. 14 టైర్లు వస్తాయండి. ఈ బండి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హైట్ ఉంటుందండి. ఈ బండి 421 మిల్లీమీటర్స్ హైట్ ఉంటుందండి. ఈ బండి 421 ఉంటుంది హైట్. అదేంటంటే మనకు దుకాలు తగలకుండా బండి లేకుండా అది ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే సూపర్ సెటిల్ గేర్. దీన్ని సూపర్ సెటిల్ గేర్ అంటారండి. సూపర్ సెటిల్ గేర్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు మనం దమ్ములు చేసేటప్పుడు ఈ సూపర్ సెటిల్ గేర్ చాలా సులభంగా ఉంటుందండి. ఈ బండితోటి మనం దీనికి హై గేరు, లోడ్ గేరు, మీడియం గేర్ ఉంటుంది. అన్ని బండ్లలో హై గేరు, లోడ్ గేరే ఉంటుంది. ఈ బండిలో ఏంటంటే మనకి స్పెషల్ ఇచ్చాడంటే మీడియం గేర్ ఇచ్చాడు. అంటే మనం బండ్లు దమ్ములు చేసేటప్పుడు లోడ్ గేర్లో చేస్తారు. దీనికి లోడ్ వేయాల్సిన అవసరం లేదు, మీడియం గేర్లో చేసుకోవచ్చు. మీడియం గేర్లో చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మైలేజ్ ఆదా అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే ఇది 12+12 గేర్ బాక్స్ అండి. ముందుకు మనం ఏ స్పీడ్లో అయితే మనం వెళ్తున్నామో ఒక్కసారి క్లచ్ తోచి ఈ లివర్ వెనుకనుకోగానే అదే స్పీడ్లో మోషన్ డ్రాప్ కాకుండా వెనుక వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఇందులో సెరామిటికల్ క్లచ్ ప్లేట్లు వచ్చినాయండి. ఈ క్లచ్ ప్లేట్లు వచ్చేసి అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లలో ఉపయోగిస్తారు. ఇది మనకు వచ్చేసి ఇది 42 HP కాంచే ఉందండి. ఈ సెరామిటికల్ క్లచ్ ప్లేట్ల వల్ల ఏంటంటే క్లచ్ను ఊపుగా ప్రెస్ చేయడం వల్ల మనకి క్లచ్ అనేది తక్కువ రోజులు వచ్చేటట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఈ క్లచ్ అనేది చాలా రోజులు వస్తుంది, చాలా మన్నికగా ఉంటుంది. ఇందులో మ్యాక్స్ వైబీ బ్రేక్లు, ఆయిల్ లిమిటేషన్ బ్రేక్లు ఉంటాయండి. దీనికి వచ్చేసి ఇంకో స్పెషల్ వేరియంట్ ఏంటంటే ఈ సీట్ అండి. ఈ సీటు మనకి వేరే ట్రాక్టర్లో చూసుకుంటే కొద్దిగా చిన్నగా ఉంటుందండి. దీనికి ఏంటంటే బ్యాక్ పెయిన్ రాకుండా కొద్దిగా హైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వెనక దీనికి 4 రకాల 4-in-1 క్వాడ్రా పీటీఓలు ఉంటాయి. 4 రకాలుగా పీటీఓలు ఉపయోగించుకోవచ్చు. ఒకసారి దీంట్లో 4 రకాల పీటీఓలు ఉంటాయండి. అవి 4-in-1 క్వాడ్రా పీటీఓ అంటారు. ఒకటి లైవ్ పీటీఓ, ఒకటి మల్టీ స్పీడు, ఒకటి గ్రౌండ్ పీటీఓ, ఇంకోటి వస్తుంది. వీడియోని కట్ చేసుకొని పెట్టి దాన్ని 4-in-1 క్వాడ్రా పీటీఓ అంటారు. రివర్స్ పీటీఓ, మల్టీ స్పీడు, లైవ్ గ్రౌండ్ పీటీఓ, లైవ్ పీటీఓ. ఇది ఏంటంటే మనకి రోటావేటర్లో అన్ని బండ్లకి చెదర ఇరికినప్పుడు మనం గడ్డపలుగు తీసుకొని రోటావేటర్ పొడవాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే రివర్స్ పీటీఓ వేయగానే ఎటుదటి మొత్తం ఊడిపోతుందండి. దీనివల్ల ఏంటంటే డ్రైవర్కి కంఫర్ట్ ఉంటుంది. రోటావేటర్ వేసినా ఏదైనా వేసినా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ హైడ్రాలిక్స్ అండి. ఈ హైడ్రాలిక్స్ దాదాపు 2050 క్వింటాల వరకు లిఫ్టింగ్ చేస్తాయండి. హైడ్రాలిక్స్ 2050 క్వింటాల వరకు లిఫ్టింగ్ చేస్తాయి. ఏరే ట్రాక్టర్లో 1800 క్వింటాల వరకు లేపుతుంది. ఇదేంటంటే ఇంకొక 200 క్వింటాలు ఎక్స్ట్రా లేపుతుందండి. ఇది మనం చూసినట్టయితే హైడ్రాలిక్స్ లివర్స్ అండి. ఇవి హైడ్రాలిక్ లివర్స్ చాలా డ్రైవర్ బెండ్ కాకుండా మంచిగా తను స్టాండింగ్ పొజిషన్లో ఉండే ఈ లివర్స్ వాడచ్చండి. ఇది వచ్చేసి పార్కింగ్ బ్రేక్ అండి. పార్కింగ్ బ్రేక్ ఏంటంటే మనం అన్ని వాటిలో ఉన్నట్టు మనకు ఉండదండి. ఇది వేరే రకంగా ఉంటుంది.
సీటు మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది 4-wheel డ్రైవ్ అండి. సేమ్ ఇందులోనే 2-wheel డ్రైవ్ ఉంటుంది. 2-wheel డ్రైవ్ ఉంటుందండి. ఇది 4-wheel డ్రైవ్, ఇది 2-wheel డ్రైవ్. ఈ 2-wheel డ్రైవ్ కూడా సేమ్ 4-wheel డ్రైవ్ ఫీచర్స్, 2-wheel డ్రైవ్ ఫీచర్స్ సేమ్ అండి. కాకపోతే దీనికి ఇంకోటి ఏంటంటే ఇంకొక ఫీచర్ అదనంగా ఇచ్చాడు. ఈ ఫ్రంట్ వీల్ గెటర్, 3 అంగుళాల ముందుకి 3 అంగుళాలు వెనక్కి జరుపుకోవచ్చు అండి. ఈ 3 అంగుళాలు ముందుకు జరుపుకున్నప్పుడు మనం క్వారీలల్లో లోడ్లు వేసినప్పుడు బండి లిఫ్టింగ్ కాకుండా ఇది ముందుకేసుకోవాలి 3 అంగుళాలు. ఇంకొకటి ఇది 3 అంగుళాలు వెనక్కి జరుపుకుంటే మనం రోటవాట వేసినప్పుడు దమ్ములల్లా గుక్కులల్లా దగ్గర కట్టుకోవడానికి దగ్గరికి వేసుకుంటారండి. డ్రైవర్కి ఇది చాలా కంఫర్ట్ వెహికల్ అండి. వేరే ట్రాక్టర్లతో పోల్చుకుంటే ఈ బండి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రైల్ వేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, తీసుకోండి. ఈ రోజులలో మనకి గడ్డి కట్టలకి ట్రాక్టర్లు చాలా బాగా ఉపయోగిస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే వేరే అదర్ ట్రాక్టర్లు ఒక రోజుకి వచ్చేసి 650-600 కట్టలు కడితే ఈ బండి వచ్చేసి 700 నుంచి 750 కట్టలు కట్టిద్దండి. గడ్డి కట్టలు బేలర్ తోటి. బేలర్ మీకు మంచిగా ఉండి కొత్త బేలర్ అయ్యి ఈ బండి మీరు తీసుకుంటే గడ్డి కట్టల వల్ల ఒక 2 సంవత్సరాల వల్ల మీ డబ్బులు మొత్తం, మీరు పెట్టిన డబ్బులు మొత్తం మీకు మొత్తం కంప్లీట్ వచ్చేస్తాయి. డబ్బులు మొత్తం అది పీటీఓ షాఫ్ట్ మన మ్యాసే ఫెర్గుసన్కి చాలా స్పీడ్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మనకి ఫీల్డ్ గడ్డి ఎక్కువ ఉండి మనకి మంచి వెదర్ కానీ డ్రైగా ఉంటే రోజుకి 700 నుంచి 750 గంటలు కట్టుతుంది గడ్డి కట్టలు. అది 4-wheel డ్రైవ్ వచ్చేసి 4-wheel డ్రైవ్ వేసినప్పుడు 7 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్లు వస్తుందండి. ఇది 4-wheel గేర్ వేసినప్పుడు. ఈ బండి వచ్చేసి 2-wheel డ్రైవ్ సూపర్ 6 డైనాట్రాక్ అండి. ఇది మన మైలేజ్ వచ్చేసి రోడ్డు మీద 8 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్లు వస్తుందండి. అంటే మనం పొలాలలో చెప్పొచ్చు, కొన్ని బంకమట్లు ఉంటాయి, కొన్ని బాడవలు ఉంటాయి, కొన్ని మరస భూములు ఉంటాయి. కాబట్టి మనం పొలాలలో ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. కానీ రోడ్డు మీద మాత్రం ఇది 8 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందండి. దీనికన్నా 246 అండి, 46 HP. దీంట్లోనే 42 HP 241 డైనాట్రాక్ ఉంటుందండి. డైనాట్రాక్ వచ్చేసి రోడ్డు మీద 10 కిలోమీటర్లు వస్తుందండి మైలేజ్. రైతన్నకు ఈ రోజులలో మనం ఆలోచించేదంటే 1 లీటర్ డీజిల్ వచ్చేసి 100 కిలో. మన బండ్లు వచ్చేసి ఫెర్గుసన్ అంటే చాలా మైలేజ్ వస్తాయండి. అది అందరికీ రైతన్నలందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజులలో 1 లీటర్ డీజిల్ 100 రూపాయల పైన ఉందండి. కావున ఒకసారి ఆలోచించండి. మన బండి ఇందులోనే డైనాట్రాక్లోనే 42 HP ఉన్నది, 241 డైనాట్రాక్. ఆ బండి వచ్చేసి మనకి రోడ్డు మీద 10 కిలోమీటర్లు వస్తుందండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ₹1 పెట్టుబడి పెడుతున్నామంటే దాని నుంచి మనం ఎలా సంపాదించుకోవాలి ఇంకొక రూపాయిని ఆలోచించాలండి. అంతేకాని డీజిల్లో డబ్బులు పెట్టి వెహికల్కి డబ్బులు పెడితే రైతన్నలు ఈ రోజుల పరిస్థితి బాగాలేదు. అందుకే ఒకసారి ఆలోచించండి. మైలేజ్ ఉన్న బండి కొనుక్కోండి, మైలేజ్ ఎక్కువ వచ్చే బండి తీసుకోండి, ₹1 ఎక్కువ సంపాదించుకోండి. థ్యాంక్ యూ.